మందికి తెలిసింది అది. అసలు ట్రైలర్ వ్యూస్ చూసుకుంటే ఒక స్టార్ హీరో వాళ్ళ ట్రైలర్ కి వచ్చినంత రెస్పాన్స్ ఉంది అది. సో ఆయన వచ్చాడు, ఆయన రావడం వల్ల ఆ చార్మ్ ఉండడం వల్ల ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు సోయల్ అంటే మళ్ళా అరే తిరిగి చూసారు సోయల్ అంటే ఉన్నాడు అని చెప్పేసి. సో అంత స్థాయిలో ఉండి ఆయన వచ్చారు. ఇంకా నెక్స్ట్ చిరంజీవి గారు, ఆయన అంత స్థాయిలో ఉండి నేను మేడే అప్పుడు సరే బిగ్ బాస్ అప్పుడు మనం ఆ రోజు ఫినాలే అయిపోయింది ఓకే వెళ్ళిపోయిండు అట్లా కాదు. నేను మళ్ళీ ఐ మెట్ హిమ్ 2 times. బర్త్డే రోజు కలిసిన, మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ బర్త్డే రోజు కలిసిన, మళ్ళీ తర్వాత మన అదే మేడే అప్పుడు నేను వెళ్ళి ఇట్లా బౌన్సర్స్ సార్ అని చెప్పారు, సార్ అర్థం చేసుకోండి సార్ అని అంటే అది చూసి ఆయన అక్కడి నుంచి చూసి పంపించు అని చెప్పేసి ఆయన పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ ఫోటో కూడా నేను పెట్టిన ఇన్స్టాలో. అంత రెస్పాన్స్ అవుతారు వాళ్ళు, మనం వెళ్ళి కలిసినప్పుడు కానీ లేకుంటే మాట్లాడినప్పుడు అంత రెస్పాన్స్ అవుతున్నారు. బాలకృష్ణ గారు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అలోనే షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంటే ఆయన వచ్చి కూర్చొని ఆయన వచ్చి కూర్చోగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా భయపడి. ఆయన గురించి ఏదేదో మనం వింటూ ఉంటాం కదా, ఆయన అట్లా ఇట్లా అది అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన అక్కడి నుంచి అమ్మో ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి. కానీ యూ వోంట్ బిలీవ్ ఆ చిన్నపిల్లల మనస్తత్వం అంటారు కదా, అలాంటి మనస్తత్వం ఆయన. ఫ్రాంక్లీ స్పీక్ ఆ హీరో ఏడి పిలవండి అని చెప్పేసి అదా పిలిచి ఎక్కడికి వెళ్ళిపోయినావు నువ్వు సినిమా కూర్చో ఏం చేసినావు నువ్వు సినిమాలు అది ఇట్లా చేసినావు మంచి సినిమా నువ్వు మంచి డైరెక్టర్ చేతిలో పడ్డావు ఎస్వి కృష్ణారెడ్డి గారు మంచిగా చేయి యంగ్స్టర్స్ మీరే ఇప్పుడు రావాల్సింది మాదేముంది మాది ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడం మేము మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీది మీరు వెళ్ళాలి మీరు రండి మీరు ఇండస్ట్రీని ఒక మంచి పేరు తీసుకురండి మీ చేతిలో ఉంది భవిష్యత్తు